ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 17. అతడు భోంచేసి వచ్చి సాయంత్రానికల్లా ఆ షెడ్డుకొక తలుపు బిగించాడు. అప్పుడు పల్లకి ఆ గదిలో పెట్టి సాయికి నమస్కరించి, బాబా, సెలవైపోయింది, నేను వెళ్ళాలి. ఇంకా ఒక తలుపు బిగించాలి. ఆ పని తాచాకు అప్పగించి వెళతాను అన్నాడు. ఆ పని రేపు ఆలోచిద్దాములే, నీవు పొయ్యి విశ్రాంతి తీసుకో అన్నారు బాబా. తెల్లవారగానే అతడు మళ్ళీ సాయిని సెలవు కోరాడు. అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు? మనం ప్రారంభించిన పని పూర్తి చేయాలి, కానీ ఇంకొకరికి అప్పగించకూడదు. వీలైనంత తరచుగా షిరిడీ వస్తుండాలి అన్నారు బాబా. మీరు సంకల్పిస్తేనే రాగలము అన్నాడు పురందరే. నేనందరినీ షిరిడీకి పిలుస్తాను, కానీ రావడానికి అందరూ సిద్ధంగా ఉండరు. పని పూర్తి చేసి కాగడా హారతి అయ్యాక వెళ్ళు అన్నారు బాబా. పురందరే పని పూర్తి చేసి మర్నాడు వెళ్ళాడు. అప్పటినుంచి చావడి ఉత్సవము పల్లకి ఉత్సవంగా మారింది. ఆ ఉత్సవానికి ముందే భక్తులంతా మసీదు ముంగిట చేరి తాళాలు, చిడతలు మొదలైన వాద్యాలతో భజన చేసేవారు. అంతలో అబ్దుల్లా, రాధాకృష్ణ ఆయి ఇద్దరూ బాబా తిరిగే వీధులన్నీ శుభ్రం చేసి నీళ్లు చల్లి ముగ్గులేసి మసీదు నుంచి చావడిదాగా బాట మీద గుడ్డలు పరిచేవారు. వెనక చిన్న రథము, కుడివైపున తులసీకోట, ఎదుట సాయి, మధ్యలో భక్త బృందము ఉండేవారు. కొందరు మసీదు గేటు వద్ద దివిటీలు ధరించి సద్గురు సాయినాథ మహారాజ్కి జై అని కేకలేస్తుండేవారు. మసీదంతా దీపాలతోనూ తోరణాలతోనూ కళకళలాడుతూ ఉండేది. దాని ఎదుట ముంగిట్లో చక్కగా అలంకరించిన శ్యామకర్ణ నిలబడేది. అప్పుడు తాచా వచ్చి బాబాను సిద్ధంగా ఉండమని చెప్పేవాడు. తరువాత అతడు సమయానికి వచ్చి చంకలో చెయ్యి వేసి సాయిని లేవదీశాక తరువాత సాయి నెమ్మదిగా నిలబడి చంకలో సట్కా, చేతిలో చిలుముగొట్టము, పొగాకు తీసుకుని భుజానికి ఒక పాతగుడ్డ వేసుకునేవారు. ఆయన అడుగు ముందుకు వేసే సమయానికి తాచ్చా ఒక బంగారు జరీ సాలువ ఆయన భుజాలపై కప్పేవాడు. అప్పుడు ఆయన అడుగు ముందుకు వేసి కుడికాలుతో దునిలో కట్టెలు సర్ది కుడి చేతిలో అక్కడున్న దీపం మార్పి బయలుదేరేవారు. వెంటనే భక్తులెంతో ఉత్సాహంగా మేళతాళాలు మ్రోగించేవారు. వివిధ కాంతులు చిమ్మే టపాసులు పేలుస్తూ మేళతాళాలతో అందరూ ముందుకు సాగేవారు. కొందరు ఆవేశంతో నృత్యం చేసేవారు, కొందరు జెండాలు, ధ్వజాలు మోసేవారు. సాయి మసీదు మెట్ట మీదికి రాగానే వందిమాగదులు ఎలుగెత్తి జై కొట్టేవారు. భక్తులు చామరాలతో వీస్తూ బాబాను ముందుకు నడిపించేవారు. తాచ్చా ఒక చేత్తో లాంతరు, మరొక చేత్తో బాబా ఎడమ చెయ్యి పట్టుకునేవాడు. కుడి చెయ్యి మహల్సాపతి పట్టుకొని తరువాత విడిచి సాయి దుస్తులు అంచులు పట్టుకొని నడిచేవాడు. జోగ్ ఆయనకు ఛత్రం పట్టేవాడు. ఆయన ముందు శ్యామకర్ణ, వెనక భక్తులు, సేవకులు, వాద్యగాళ్లు నడిచేవారు. నామ సంకీర్తనము, వాద్యాలు, జయకారాలు మిన్నుముడుతుంటే ఊరేగింపు నెమ్మదిగా మసీదు మలుపు చేరేది. అక్కడ సాయి చావిడి వైపు తిరిగి నిలిచినప్పుడు ఆయన రూపం దివ్యంగా ఉండేది. ఆయన ఏకాగ్ర మనస్కులై ఎవరినో మనసుతో పిలుస్తున్నట్లు కనిపించేవారు. తమ కుడి చెయ్యి కిందికి పైకి ఊపి వింతైన భంగిమలు చేసేవారు. కాకాసాహెబ్ వెండి పళ్ళెంలో గులాబు పూసిన పూలు తెచ్చి ఆయనపై చల్లుతుండేవారు. అప్పుడు వాద్యఘోష ఆకాశాన్ని అంటేది. అప్పుడు బాబా ముఖంలో ఉట్టిపడే దివ్యకళను మించినదేది ఉండజాలదు అన్నాడు ప్రధాను. దానిని స్వయంగా చూసిన హేమత్ పంత్ ఆ దృశ్యము, దాని వైభవము వర్ణించటానికి సాధ్యం కాదు అని వ్రాశాడు. ఒక్కొక్కప్పుడు మహల్సాపతి దివ్యమైన ఆవేశంతో నృత్యం చేసేవాడు. అయితే ఏకాగ్రమైన సాయి మనసుని ఇవేవి కించిత్ కూడా ఆకర్షించేవి కావు. దివ్యమైన ఆ ఉత్సవాన్ని చూడటానికి ఎందరెందరో గుమికూడేవారు. సాయి చాలా నెమ్మదిగా నడిచేవాడు. అలా ఊరేగింపు చావడి చేరేది. ఆ రోజులు గడిచిపోయాయి. ఇప్పుడు కానీ ఇక ముందు కానీ అలాంటి ఉత్సవాన్ని మనం ఎప్పుడూ చూడలేము. అయినా దానిని స్మరించి మనం కొంతవరకు తృప్తి పొందవచ్చు అంటారు హేమత్ పంత్.